2025 జూన్ నెలలో జరిగే స్పేస్ ఈవెంట్స్. జూన్ 11న పౌర్ణమి. ఆ టైంలో చంద్రుడు భూమికి ఆపోజిట్ సైడ్ లో ఉండటం వల్ల సన్లైట్ అనేది చంద్రుడి మీద పడి వెలుగుతూ కనిపిస్తాడు. నేటివ్ అమెరికన్ ట్రైబ్స్ ఈ ఫుల్ మూన్ ని స్ట్రాబెర్రీ మూన్ అని అంటారు. ఎందుకంటే ఆ టైంలో అక్కడ స్ట్రాబెర్రీ హార్వెస్ట్ సీజన్ మొదలవుతుంది. ఈ ఫుల్ మూన్ ని కొన్ని ప్రాంతాల్లో రోజ్ మూన్ అని, హనీ మూన్ అని కూడా పిలుస్తారు. జూన్ 21న జూన్ సోలస్టిస్, దీన్నే జూన్ అయానాంతం అని అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో 23.5 డిగ్రీలు వంగి తిరుగుతుంది. దానివల్ల సంవత్సరంలో కొన్ని సమయాల్లో సన్లైట్ అనేది భూమిపై సమానంగా పడదు. జూన్ 21న భూమిపై ఉత్తరార్ధ గోళంలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పై డైరెక్ట్ గా పడటం వల్ల ఆ రోజు డే అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే తొందరగా సూర్యోదయం అయి ఆలస్యంగా చీకటి పడుతుంది. నార్మల్ గా జూన్ 21 రోజున సన్లైట్ అనేది 13 గంటల సేపు ఉంటుంది. ఈ అయానాంతం అనేది ప్రతి సంవత్సరం జూన్ 20 లేదా జూన్ 21న వస్తుంది. జూన్ నెలలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. జూన్ అయానాంతం తర్వాత ఇండియాలో ఋతుపవనాలు స్టార్ట్ అవుతాయి. కానీ 2025లో ముందుగానే వచ్చాయి. జూన్ 25న అమావాస్య. ఆ రోజు రాత్రి చంద్రుడు భూమికి మరియు సూర్యునికి మధ్యలో ఉండటం వల్ల రాత్రిపూట చంద్రుడు మనకు కనబడడు. ఆ రోజు నైట్ స్కైలో మూన్ లేకపోవడం వల్ల ఆకాశం క్లియర్ గా ఉంటుంది. స్టార్స్ మరియు గెలాక్సీలను ఎక్స్ప్లోర్ చేయడానికి స్కై వాచర్స్ కి ఇదే పర్ఫెక్ట్ టైం. జూన్ 26న తెలుగు నెల అయిన ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. స్పేస్ కి సంబంధించిన విషయాల కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి.